పాస్ట్ 5 days and today 6th day కదా. మీ అందరికీ ఆర్ యూ ఫైండింగ్ ఇట్ గుడ్ వెన్ యూర్ కమింగ్ టు VBS? ఎంతమంది నో అంటున్నారు? బెస్ట్ అని ఓన్లీ హాఫ్ వినబడ్డది నాకు అంతే. హౌ మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఎక్సైటెడ్ టు కంటిన్యూ టు కమ్ టుమారో ఆల్సో? వెరీ నైస్. అప్ టు ద లాస్ట్ డే? వెరీ గుడ్, వెరీ నైస్. ఓపెన్ ఎయిర్ ఫైనల్ డే? వెరీ గుడ్, వెరీ నైస్. సో టుడే మనం ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ మనము వింటున్నాం. ఎంతమందికి ఇష్టం ఉంది? ఐ డోంట్ సీ ఎ స్మైల్. ఎవరి ఫేస్లో స్మైల్ కనపడం లేదు. నైస్. ఓకే, బిఫోర్ వీ స్టార్ట్ వీ విల్ ప్రే. ప్రేంగ పర్లోక తండ్రి, ప్రభు మరొకసారి మీ పాదలు వస్తున్నాం. ప్రభు మరి ఈ సమయంలో మరి పిల్లలు 6th day వరకు మీరు నడిపించారు. క్లోజింగ్ లెసన్లో ప్రభు మరి తోడే ఉండండి, సహాయపడండి. ప్రభు మరి ఫ్లూయెన్సీని తెలుగులో ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అనుగ్రహించండి. ప్రభు మరి అలాగనే ఈ సమయంలో పిల్లలు ఆత్మీయ పాటలు చిన్ననాటి నుంచి నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటూ సాయం చేయమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సో మనము లెసన్కి వెళ్ళక ముందుకు ఒక చిన్న క్విజ్, వెరీ షార్ట్ క్విజ్. ఒక 2-3 కంట్రీస్ ఫ్లాగ్స్ పెడతాం మేము. యూ హ్యావ్ టు టెల్ విచ్ ఫ్లాగ్ ఇట్ ఈస్, బట్ దెర్ ఆర్ నో గిఫ్ట్స్. దానికి ఏం గిఫ్ట్స్ ఏం లేవు. రియలీ? ఓకే, వెరీ గుడ్, గుడ్. ఓ వేవ్, వండర్ఫుల్. యూర్ ఆల్ గుడ్. నో కాదు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ప్యూర్టోరికో. ఓకే, మనం ఇవాళ నేర్చుకునే స్టోరీ ఒక బాబు, అతని పేరు కార్లోస్. అండ్ అబౌట్ కార్లోస్ దెర్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ థింగ్. ఒక మంచి సంగతి ఏంటంటే ఈజ్ గాట్ ఎ వెరీ నైస్ పెట్. ఒక మంచి పెట్ డాగ్ ఉంది అతనికి. ఏం పేరు తెలుసా? బోనిటో. సో వీ విల్ సీ అబౌట్ దిస్ స్టోరీ. సో ఎక్కడ ఉంది ఇది? పోర్టోరికో. వెరీ వెరీ స్మాల్ ఐలాండ్, వెరీ స్మాల్ ఐలాండ్. ఆ ప్లేస్ గురించి, అక్కడ ఉన్న ఈ బాబు కార్లోస్ గురించి మనము వీఆర్ గోయింగ్ టు హియర్ అబౌట్ దిస్ స్టోరీ. చిన్న స్టోరీ, వెరీ షార్ట్, వెరీ స్మాల్, వెరీ స్వీట్. సో ఈ అబ్బాయి, ఇతనికి వాళ్ళ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్ అన్నీ ఇచ్చేవారు. దే గేవ్ హిమ్ ఎవ్రీథింగ్. హీస్ గాట్ మంచి క్లోత్స్ ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, ఒక పెట్ డాగ్ ఉంది, మంచి ఫుట్బాల్ అవన్నీ ఉన్నాయి. ఆ డాగ్తో ఎవ్రీడే హీ కీప్స్ ఆన్ ప్లేయింగ్. డైలీ ఆడుతూ ఉంటాడు ఆ డాగ్తో. ఆ డాగ్ పేరు బోనిటో. బాల్ అక్కడ వేసేసి బోనిటో గో అండ్ గెట్ ద బాల్ అంటే పరిగెత్తిపోయి ఆ డాగ్ వెళ్ళేసి ఆ బాల్ని తీసుకుని వస్తుందన్నమాట. సో క్లాస్లో కూడా దిస్ బాయ్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్. వాళ్ళ టీచర్స్ ఏం చెప్తున్నారో వెరీ వెరీ క్లియర్గా, ప్రాపర్గా విని అర్థం చేసుకొని ఇమీడియట్ ఆన్సర్స్ హీ రెస్పాండ్స్ అనమాట. టీచర్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ క్విక్గా ఆన్సర్ చెప్పేవాడు. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. హీఈస్ ఆల్వేస్ సాడ్ అబౌట్ ఇట్. ఎప్పుడు దాని గురించి చిన్న విచారం ఉంది అబ్బాయి. ఏంటంటే క్లాస్లో ఫాస్ట్ టక్ 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 ఆన్సర్ చెప్పేస్తారు, కానీ ఎగ్జామ్ వచ్చే వరకు అంత మంచి మార్క్స్ వస్తుంది. అయ్యో ఎట్లా నేను క్లాస్లో చెప్పినట్టు ఎగ్జామ్లో కూడా నేను మంచి మార్క్స్ తెచ్చుకోగలిగితే ఎంత బాగుంటుంది కదా అని ఈ బాబుకి, కార్లోస్కి అదొక సాడ్ థాట్ అనమాట. నేను క్లాస్లో చెప్పినట్టు టీచర్కి ఎగ్జామ్లో కూడా మంచి పర్ఫామ్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటే అది ఎంత బాగుంటుంది కదా అని హీఈస్ ఆల్వేస్ థింకింగ్ లైక్ దట్. అట్లా మనం ఎంతమంది ఉన్నామో క్లాస్లో ఫాస్ట్ చెప్పేసి తర్వాత ఎగ్జామ్లో లో స్కోర్స్ అట్లా ఎవరు ఉన్నారా మనము? నో. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. సో ఇతనికి ఒక ఫ్రెండ్ ఉండే. ఆ పాప పేరు రోజా. లాంగ్వేజ్లో, ప్యూటోరికల్ లాంగ్వేజ్లో
ఆ పాప పేరు రోజా. రోజా మీన్స్ రోజ్. సో ఆ పాప డైలీ కార్లోస్ చెప్తా ఉంటుంది, ఒక మంచి చిన్న క్లబ్ ఉంది, పిల్లలందరూ మేము అక్కడ వెళ్తే మంచి మంచి స్టోరీస్ వింటాము, బైబిల్ స్టోరీస్ వింటాము, నువ్వు కూడా రారాదు అంటే, నో 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 నేను నాకు ఇష్టమే లేదు ఆ క్లబ్ గురించి, ఆ క్లబ్కి రావాలనేది నాకు ఐ వాంట్ టు ప్లే, ఐ ఆల్వేస్ వాంట్ టు ప్లే, నేను ఎప్పుడు ఆడుకోవాలనే నాకు ఉంది, ఆ క్లబ్కి వచ్చి నేను ఇవన్నీ కూర్చొని వినడం నాకు ఇష్టం లేదు అని ఆల్వేస్ ఆ బాబు కార్లోస్ అలాగా చెప్తా ఉంటాడు. కానీ ఎవ్రీడే రోజా ఆ పాప అతని దగ్గరికి వెళ్ళి ప్లీజ్ కమ్ ఒక్కసారి వచ్చేసి ఆ క్లబ్లో కూర్చొని నీకు ఇష్టం ఉంటుంది, దెన్ ఎవ్రీడే నువ్వు రావాలనుకుంటావు అని రోజా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఒకరోజు అక్కడ ఆడుకుంటూ అంటే అక్కడ పిల్లలు చూడండి, దే ఆర్ రన్నింగ్ టువర్డ్స్ సమ్ ప్లేస్. అరే ఇంతమంది ఎక్కడికి పరిగెత్తున్నారు ఆడుకోకుండా, ఇది మంచి ఈవినింగ్ టైం, మంచి ఆడుకోవచ్చు కదా, ఎందుకు ఎక్కడ వెళ్తున్నారు వీళ్ళందరూ, చలో నేను కూడా వెళ్ళేసి చూస్తానని వెళ్తారు. ఏముంది ఆ క్లబ్లో, ఏం చేస్తున్నారు అక్కడ, ఏం స్టోరీస్ చెప్తున్నారు, ఏం పాటలు పాడుతున్నారు అని మీకు కూడా అట్లా సమ్టైమ్స్ యూ విల్ ఆల్సో బీ క్యూరియస్ కదా, ఏమవుతుంది, అందరు అక్కడే పోతున్నారు, నేను ఒక్కరిని ఇక్కడ ఉన్నాను, అందరు అక్కడే పోతున్నారు, నేను కూడా. సో అట్లా యూ ఆల్సో హ్యావ్ టు బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ టు VBS. రండి, మంచి మంచి స్టోరీస్, దేవుని గురించి స్టోరీస్, ఎలాగ జీవించాలో మనం ఈ లోకంలో దారి గురించి మన ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, అక్క వాళ్ళు, అన్న వాళ్ళు చెప్తా ఉంటారు, రండి అని. యూ హ్యావ్ టు జనరేట్ దట్ ఇంట్రెస్ట్. ఈ రోజులాగా మీరు కూడా అటువంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మీ ఫ్రెండ్స్లో, మీ నేబర్స్ దగ్గర, అండ్ యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్, యూ హ్యావ్ టు ఇన్వైట్ దెమ్. సో ఆ పాప రోజా ఈ గుడ్ న్యూస్ క్లబ్ గురించి స్టోరీ చెప్తా, రా కార్లోస్ కమ్ అండ్ లిజన్ టు దిస్ స్టోరీ కార్లోస్, అక్కడ వచ్చి నువ్వు చాలా బాగా ఎంజాయ్ చేస్తావు అంటే సరే అని ఒకరోజు స్లోగా అందరు వెళ్ళిపోయాక మెల్లగా వెళ్ళేసి చిన్నగా డోర్ ఓపెన్ ఉంటే స్లైట్గా సందులోకి వెళ్ళేసి పోయి అందరితో పాటు కూర్చుంటే అక్కడ మంచి సాంగ్ పాడుతున్నారు. ఏం సాంగ్ తెలుసా అది? You all know that song. Jesus loves me, this I know, what the Bible tells me so. Little ones to Him belong, they are weak but He is strong. Yes, Jesus loves me, si Christos me ami, si Christos me ama, la Biblia dice así, the Bible tells me so. అనిపాడు. అరే ఏంటి ఆ టీచర్ దగ్గర, అక్కడ నిలబడి ఆ టీచర్ దగ్గర ఒక చేతిలో ఒక బైబిల్ ఉంది, అందరి దగ్గర ఉండకూడదు కదా. సో ఈ ప్యూటరికోలో వాళ్ళు ఏంటంటే ఇట్స్ ఎ క్యాథలిక్ కంట్రీ, ఓన్లీ అక్కడ ఉన్న ఆ ఫాదర్స్, చర్చ్లో ఉన్న పెద్ద వాళ్ళు ఫాదర్స్, వాళ్ళ దగ్గర బైబిల్ ఉండాలి, అందరి దగ్గర బైబిల్ ఉండకూడదు కదా. ఎందుకు ఈ టీచర్ దగ్గర బైబిల్ ఉంది, ఏం చెప్తుంది బైబిల్లోకి వెళ్ళి అని ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటే టీచర్ చెప్తూ ఉంటుంది, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి లోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు, ఫర్ ఎవ్రీబడి హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎందుకు రావాలి? బికాస్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్ we are sinners. That is what the word of God says. మనం అందరము పాపులమని దేవుని వాక్యము చెప్తుంది. ఏంటది? Can anybody read that? Yes. సో ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యము, పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ ఏం చెప్తుందంటే, మనము జన్మతోనే పాపులమంట. వీఆర్ బై బర్త్ వీఆర్ సిన్నర్స్. Psalm 51లో కింగ్ డేవిడ్ అదే రాస్తాడు కదా, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం దాల్చింది. బై బర్త్ ఇన్ సిన్ మై మదర్ హ్యాస్ కన్సీవ్డ్ మీ. సో మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఏంటంట, వీఆర్ బట్ సిన్నర్స్, మనం పాపులమే. ఈ పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రభు
లోకంలోకి వచ్చినాడు, నీ కొరకు నా కొరకు వచ్చినాడు. వచ్చి హీఈస్ నాకింగ్ ఎట్ ద డోర్ ఆఫ్ అవర్ హార్ట్. అందరూ ఓపెన్ చేయరు అని ఆ టీచర్ చెప్తుంది. అక్కడ ఆ క్లబ్లో ఉన్న టీచర్. సో హౌ మెనీ ఆఫ్ యూ హియర్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మీ హృదయాన్ని యేసు ప్రభుకి ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు? ఆల్రెడీ హూ హెస్ గివెన్. ఎస్. మరి రెస్ట్ ఆఫ్ అస్, వెరీ ఫ్యూ హ్యాండ్స్ కదా, కొందరే లేపారు చేతులు. మరి తక్కిన వాళ్ళు ఎట్లాగా? మనము పాపంతో ఉంటే ఎక్కడ వెళ్తాము మనము? వేర్ విల్ వి గో? విల్ గో టు హెల్. ఐజయాలో లాస్ట్ చాప్టర్లో లాస్ట్ వర్స్లో ఏముంది తెలుసా? ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ క్విక్లీ ఫర్ యూ బికాస్ వీఆర్ హ్యావింగ్ సమ్ టైమ్. I can take that little liberty. So, తెలుగులో ఎవరన్నా చదవండి. ఐజయా 66:24. తెలుగులో ఎవరన్నా చదవండి. ఐజయా 66, యెషయా 66:24. Anybody can stand up and read. Anybody can stand up and read. తెలుగులో క్విక్. ఎవరు చదువుతున్నారు? నోబడీ? ఎస్, స్టాండ్ అప్ అండ్ రీడ్. వెరీ గుడ్. లేదు, ఐజయా 66:24 లాస్ట్ వర్స్. పురుగు చావదు చాలమా, పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎక్కడది? నరకము. పాపంతో మనం ఉంటే ఎక్కడ వెళ్తామో? నరకంలోకి వెళ్తాము. ఎవరికి ఇష్టం లేదు కదా నరకంలోకి వెళ్ళడానికి? ఎవరికైనా ఇష్టం ఉందా? డస్ ఎనీవన్ లైక్ టు గో టు హెల్ వేర్ వి ఆల్ విల్ బి ఆల్వేస్ బర్నింగ్? లేదు కదా. నోబడీ వుడ్ లైక్ టు కదా. సో వాట్ when somebody is knocking at the door, what happens? ఎవరైనా తలుపు కొడుతున్నప్పుడు మనం ఏం చేస్తామో? లోపల నుంచి, అదర్ సైడ్ ఆఫ్ ద డోర్ నుంచి మనం ఏం చేయాలి? డోర్ ఇంకా గట్టి క్లోజ్ చేయాలనా? కాదు కదా. మనం ఏం చేస్తాము? డోర్ ఓపెన్ చేసి ఇన్వైట్ చేస్తాం కదా. అలాగా వీ ఆల్సో షుడ్ ఇన్వైట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ into our heart. He is knocking, he is standing at the door. Behold, I stand at the door and knock. టుడే ఆల్సో ఇక్కడ ఎవరైతే ఇంకా యేసు ప్రభుని అంగీకరించలేదో మీ హృదయాల తలుపుని అతను తట్టుతున్నాడు. ఇఫ్ ఎనీబడి హియర్స్ మై వాయిస్ అండ్ ఓపెన్, ఐ విల్ కమ్ ఇన్ సైడ్ అంటున్నాడు. ఇట్స్ అ గ్రేట్ ఇన్విటేషన్, గ్రాండ్ ఇన్విటేషన్, గొప్ప ఇన్విటేషన్ అది. ఎంతమందికి మ్యారేజెస్కి వెళ్ళడానికి, మంచి మంచి ఫెస్టివల్స్కి ఎవరైనా ఇన్వైట్ చేస్తే, పెద్ద పెద్ద ఈవెంట్స్కి ఇన్వైట్ చేస్తే ఎంతమంది వెళ్దామని అనుకుంటారు? లేకుంటే ఇంట్లో కూర్చో ఏం వెళ్దామని అనుకుంటారు? కాదు కదా. నో, ఐ విల్ గో దేర్, బిర్యానీ ఉంటుంది, కీంచ్ కాట్, అంతే కదా. ఐ వాంట్ టు ఈట్ దిస్, ఐస్ క్రీమ్ ఉంటుంది, సాలాడ్ ఉంటుంది, ఫ్రూట్ సాలాడ్ ఉంటుంది. సో ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సేస్, లెట్ మీ కమ్ ఇన్ సైడ్, ఐఎమ్ నాకింగ్. హృదయ దగ్గర నిలబడేసి. సో ఎందుకు? వై డిడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కమ్ ఇంటూ దిస్ వరల్డ్? చూస్తున్నారు ఇక్కడ ఏముంది? దేర్ వాజ్ అ గ్రేట్ స్టోన్. ఆ గ్రేట్ స్టోన్ తీసివేయబడ్డది. ఆ గ్రేట్ స్టోన్ దేనికి సూచన? మన పాపాలకు సూచన. ఇట్ ఈస్ దట్ గ్రేట్ స్టోన్ విచ్ వాజ్ రోల్డ్ అవే, దట్ ఈస్ సిగ్నిఫైయింగ్ యువర్ సిన్ అండ్ మై సిన్. మన పాపాలకు పాపాలను అది సూచిస్తుంది. ఆ పెద్ద పాపం అనే భారం మనము మోసుకుంటూ ఉంటున్నాం అన్నమాట. సో లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు రోల్ అవే దట్ సిన్ ఫ్రమ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. rolled away, rolled away, rolled away.
Every burden of my heart rolled away. I can sing like that because I have given my heart to my Lord Jesus Christ. He has rolled away all my sin. నా పాప భారం అంతా తీసేశాడు. అంత పెద్ద బండ ఎవరు తీయలేనిది, అంత పెద్ద పాప భారం ఎవరు తీసివేయలేనిది, నా పాప భారాన్ని నా యేసు ప్రభు తీసేస్తాడు. అలాగా మీరు కూడా మీ హృదయాలను యేసు ప్రభుకి ఇస్తే, మీ హృదయ తలుపు అతను నిలబడి తట్టుతున్నప్పుడు మీరు కూడా ఓపెన్ చేస్తే he will come inside and he will roll away that great burden of sin. అంత పెద్ద పాప భారాన్ని ఆయన తొలగిస్తాడనమాట. సో ఇదంతా చెప్తుంటే అయ్యో ఇంత చేయడానికి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడా, అరే నేను ఇంత పాపినా, నేను ఎప్పుడు అనుకోలేదే అని కార్లోస్ నేను అందరు వెళ్ళిపోయాక టీచర్ దగ్గర కూర్చొని, ఏంటి మీరు చెప్తున్నది, ఇది నిజమా, ఇది కరెక్టా? అవును బిడ్డ, అవును కార్లోస్, దిస్ ఇస్ ట్రూ, ఇది సత్యము. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే ఆయన మహిమనంతా వదిలేసి ప్రక్కన పెట్టేసి, హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన ఆ మహిమనంతటిని వదిలేసి ఎక్కడికి వచ్చాడంట, నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి ఒక మనిషి రూపంలో వచ్చాడంట. యేసుక్రీస్తు, జీసస్ మీన్స్ సేవియర్ ఆఫ్ సిన్నర్స్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్, ఇంతకుముందు చూసాం కదా, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వీఆర్ ఆల్ సిన్నర్స్ బై బర్త్. సో హీ కేమ్ టు టేక్ అవే యువర్ సిన్, నీ పాపాన్ని నా పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. వచ్చి ఇదంతా అయిపోయినాక ఆయన పాపాలను ఒప్పుకొని ఏం చేశాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి దెర్ ఈస్ సంథింగ్ ప్రికింగ్ ఇన్ హిస్ హార్ట్. అరే నేను ఇది తప్పు చేశాను, నిజంగా కరెక్ట్ చేశానా, లెట్ మీ గో అండ్ టెల్ మై పేరెంట్స్. వాళ్ళకి చెప్పకుండా వెళ్ళాను కదా, లెట్ మీ గో అండ్ టెల్ మై పేరెంట్స్, మా తల్లిదండ్రులకు నేను వెళ్ళి చెప్తానని పోయి వాళ్ళ డాడీ మమ్మీకి చెప్తాడు. ఆలోచిస్తారు వాళ్ళు, ఆలోచించి వెరీ గుడ్ కార్లోస్, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్, నువ్వు చాలా మంచి పని చేసావు, వెళ్ళినావు అక్కడ కరెక్ట్, యూ డిడ్ ఎ గుడ్ జాబ్, చాలా మంచి పని చేసావని వాళ్ళు అప్రిషియేట్ చేసి, కానీ అప్పటికీ వాళ్ళ పేరెంట్స్కి ఇంకా రక్షణ లేదు. దే ఆర్ ఆల్ స్టిల్ క్యాథలిక్స్. వాళ్ళు యేసు ప్రభుని నమ్మరు. వాళ్ళు యేసు ప్రభు ఉన్నాడని ఒప్పుకుంటారు, కానీ యేసు ప్రభుని వాళ్ళు తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. సో బట్ దెర్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ వన్ బాయ్ కార్లోస్, హీ వాస్ ప్రేయింగ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు, దేవుడు తన మాటలు విని, తన ప్రార్థన విని వాళ్ళ ఫాదర్ని మార్చాడు, వాళ్ళ మదర్ని మార్చాడు, వాళ్ళ తమ్ముడిని కూడా మార్చాడు. వాళ్ళందరూ కలుసుకొని ఎక్కడ వెళ్తున్నారు, నా దే ఆల్ గోయింగ్ టు ద చర్చ్. సో వన్ పర్సన్ ఇన్ ద హౌస్, ఒక్కరు మారితే ప్రభు ఇల్లంతటినీ తను మార్చగలడు. సో ఇఫ్ యూ వన్ పర్సన్ బిలీవ్, హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హోల్ హౌస్. సో అలా అందరినీ హీ హెస్ టేకన్ దెమ్ ద హోల్ ఫ్యామిలీ టు ద చర్చ్. అలాగా దెర్ ఇస్ వన్ ఛాలెంజ్ దిస్ మార్నింగ్, మీ అందరికి ఒక ఛాలెంజ్ ఏంటి, ఎంతమంది వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, నేబర్స్కి, రిలేటివ్స్కి యేసు ప్రభు గురించి చెప్పి దే ఆర్ ఏబుల్ టు బ్రింగ్ దెమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఇప్పటివరకు మీరు చేయకుంటే ఫస్ట్ ప్రే, ఫస్ట్ లెట్ us యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనము యేసు ప్రభుని అంగీకరించి ఏం చేద్దాము, ఇతరులను కూడా మనము మార్చుదాము. గాడ్ విల్ యూజ్ యూ. మిమ్మల్ని ప్రభు వాడుకుంటాడు. ఎక్కడ కార్లోస్ అయితే వాడుకున్నాడో మిమ్మల్ని కూడా వాడుకొని మీ ఇంటిని అందటినీ ఆయన తను మార్చే శక్తి గలవాడు. దెన్ ఇక్కడ ఈ ప్యూటరికో అనే ప్లేస్ ఎక్కడైతే చూసామో మనము, ఇట్స్ అ స్మాల్ కంట్రీ. అక్కడ వాళ్ళకు ఎక్కువ రిసోర్సెస్ ఏం లేవు. ఓకే, దే డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. కానీ వాళ్ళు అక్కడ అందరూ ఏం చేస్తారంట, మనీ గ్యాదర్ చేసుకొని దే విల్ సెండ్ ఇట్ టు ద మిషనరీస్. ఇప్పుడు వీళ్ళ టీచర్ కూడా ఒక మిషనరీ. అక్కడ ఎవరైతే గుడ్ న్యూస్ క్లబ్లో ఉన్న టీచర్ కూడా షీఈ్ అ మిషనరీ. తను వచ్చేసి yes, she is a missionary. She came there to tell about the good news. That is why a good news club అని దానికి పేరు.
షీ కేమ్ టు టెల్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ఎ ఫార్ ప్లేస్, చాలా దూరం నుంచి వచ్చేది. ఎందుకు? హౌ డిడ్ షీ కమ్? బికాస్ ద పీపుల్ దేర్ దే వర్ ఏబుల్ టు, అక్కడ ఉన్న వాళ్ళు, ప్యూటరికల్ ఉన్న వాళ్ళందరూ కొంచెం డబ్బు సమకూర్చుకొని దే సెండ్ ఇట్ ఫార్ ద ఎక్స్పెన్సెస్. ఈ మిషనరీ వాళ్ళ ఎక్స్పెన్సెస్, వాళ్ళ డబ్బు ఖర్చు కొరకు, ఫ్లైట్ ఎక్స్పెన్సెస్, షిప్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పంపించి షీ కేమ్. సో ద ఫస్ట్ ఛాలెంజ్, హౌ మెనీ ఆఫ్ అస్, మనం ఎంతమంది యేసు ప్రభు గురించి ఇతరులకు చెప్తున్నాం? సెకండ్ ఛాలెంజ్, మన దగ్గర ఉన్న రిసోర్సెస్. నా దగ్గర డబ్బు లేదు కదా అనొచ్చు మీరు. డబ్బు అవసరం లేదు. యూ మే నాట్ బి మనీ, ఇట్ క్యాన్ బి యువర్ టైం. ఎలాగా? మీ సమయాన్ని ఎలాగా? ఆన్ యువర్ నీస్. ప్రభువా, ఆ స్థలంలో నీ గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరయ్యా, ఎవరైనా పంచిపించయ్యా, ఒక మిషనరీ లాగా ఎవరైనా ఆ ప్లేస్లో. దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్, దే హ్యావ్ స్టిల్ నాట్ హర్డ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు గురించి ఇంకా వినని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అయ్యా, ఆ ప్లేసెస్కి పంపించయ్యా, వాళ్ళ గుడ్డితనంలో ఉన్నారు, వాళ్ళ ఆ గుడ్డితనాన్ని తీసివేసి నీ వెలుగులోకి వాళ్ళని నడిపించయ్యా అని. ఎంతమంది మనము క్యాన్ వి ప్రే ఆర్ గివ్ అవర్ టైమ్ ఆన్ అవర్ నీస్? లేకుంటే అప్పుడప్పుడు మనకు కొంచెము పాకెట్ మనీ ఆర్ గిఫ్ట్ ఎవరైనా ఇస్తారు కదా, అందులో కొంచెం పార్ట్ వీ కెన్ గివ్ ఇట్ ఫార్ దిస్ మిషనరీ వర్క్. ఎలాగా? నేను చిన్నవాడిని కదా, నాకేం తెలుసు అంటే, యూ కెన్ టాక్ టు అంకుల్స్ అండ్ ఆంటీస్ కదా ఇక్కడ. ఆంటీ, ఇది ఒక 10 రూపీస్ నా దగ్గర ఉంది, ఇంతే 10 రూపీస్, ఎవరికైనా పనికొస్తుందేమో, మీరు ప్రేయర్ చేసి ఇవ్వండి అని మీరు కూడా ప్రేయర్ చేసి ఇస్తే గాడ్ విల్ బ్లెస్ దట్ స్మాల్ అమౌంట్. ఆ చిన్న అమౌంట్ని కూడా బ్లెస్ చేసి హీ విల్ యూజ్ ఇట్ ఫార్ గ్రేట్ థింగ్స్. ఇట్లా కార్లోస్ లాగా చాలామంది యేసు ప్రభు గురించి వినని వారు చాలామంది ఉన్నారు. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు డూ దీస్ 2 థింగ్స్? ఇట్స్ ఎ ఛాలెంజ్. అదొక సవాల్, అందరికీ ఒక సవాలు. ప్రశ్న, నేను చేస్తాను అని ఈరోజు మీరు ఇక్కడి నుంచి వెళ్ళక ముందుకు తీర్మానం చేసుకోండి. అట్లీస్ట్ 1 పర్సన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్టర్ ఐ గో బ్యాక్ హోమ్. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్. వీబీఎస్సీ కాకుండా అట్లీస్ట్ సండే స్కూల్ కన్నా నేను ఇన్వైట్ చేస్తాను. మేక్ ఎ డిసిషన్ బిఫోర్ యూ గో. సెకండ్ ఈజ్, మనము నా దగ్గర ఉన్న చిన్నది టైం అన్నా, ఒక 10 రూపీస్, 20 రూపీస్, వాట్ ఎవర్, ఐ కెన్ గివ్ ఇట్ ఫార్ ద మిషనరీ వర్క్. సో దాట్ ప్లేస్ ఎక్కడెక్కడైతే వినకుండా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా missionaries can go there and tell about Lord Jesus Christ. So this is about Carlos. How many want to be like Carlos? Bringing others. Carlos laga ఎవరెవరు ఉందామని అనుకుంటున్నారు? So first we have to accept Lord Jesus Christ. Then bring others. Then మనకున్న రిసోర్సెస్ని వాళ్ళకు we can use our resources for missionary work. Let us pray. Let us all come on to our knees. విన్నారు కదా, ఏం చేశాడు? రక్షింపడ్డాడు. యేసు ప్రభుని తన హృదయంలోనికి ఆహ్వానించాడు. అంటే పాపలు ఒప్పుకున్నాడు. ఇక్కడ వినండి జాగ్రత్త, నన్ను చూడండి అన్న, అటు ఇటు చూస్తే అక్కడిక్కడ చూస్తే మీకు అర్థం కాదు నాన్న, వచ్చి వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళని కాన్స్టెంట్గా చూస్తూ ఉండాలి మీరు. అయితే మీకు ఏమైనా సంగతులు అర్థమవుతాయి, మీరు దానికి రెస్పాండ్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? కార్లోస్ ఏం చేశాడు? మిషనరీ చెప్పిన మాటలు విన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణంను అర్పించాడు, మన శిక్ష అంతా భరించాడు. మనం ఒప్పుకుంటే మన పాపలు క్షమిస్తాడు
దాని కొరకే ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. మనం మన హృదయం అనే తలుపుని తెరిచి ఆయనని ఆహ్వానించాలని విన్నారు కదా. ఉం? పాపలు ఒప్పుకొని నా హృదయంలోకి రా ప్రభు అని అంటే ప్రభు మన హృదయంలోనికి వస్తాడు. మనం ఏ విధంగా జీవించాలో నేర్పిస్తాడు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చాడు కదా చర్చ్కి. అట్లా మనం కూడా మీ పేరెంట్స్ అందరూ వస్తుండొచ్చు నేను అనుకుంటాను చర్చ్కి కదా. ఎవరైనా పేరెంట్స్ రాకపోతే వాడిని కూడా తీసుకురండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, ఒకవేళ యేసు ప్రభుని తెలుసుకోకుండా ఉంటే, పాపలు ఒప్పుకొనని వాళ్ళు ఉంటే, ఇట్లాంటి క్లాసెస్ తీసుకొస్తే చక్కగా మీరు స్టోరీస్ ద్వారా తెలుసుకోగలుగుతారు. మీరు యేసు ప్రభుని అంగీకరించగలుగుతారు. మీరు నరకం నుండి తప్పించబడి పరలోకానికి వెళ్ళగలుగుతారు. వాళ్ళు కూడా వెళుతారు. ఓకేనా గర్ల్స్? ఏమైంది అక్కడ? ఏం జరుగుతుంది? ఏంటి అక్కడ కింద చూస్తున్నారు అందరు? ఏంటమ్మా ఏం జరుగుతుంది? ఇక్కడ వినమని చెప్పానా నేను? మీరు వినటానికి కదా నాన్న వచ్చింది ఇక్కడికి. దేవుని వాక్యం వినడానికి వచ్చారు. మీరు మాట్లాడుకుంటే ఏమర్థమవుతుంది మీకు? ఇంత కష్టపడి ఏదో రాత్రి పగళ్ళు ప్రార్థన చేసుకొని ప్రిపేర్ అయ్యి మీకోసమని ఇంత ప్రయాసపడుతుంటే మీకు అంత శ్రద్ధ లేకుండా అనిపిస్తుంది. శ్రద్ధ లేదని అనిపిస్తుంది. ఏదో వచ్చాంలే, విన్నాంలే, వెళ్ళిపోదాంలే. అట్లా కాదు నాన్న. ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి పరలోక రాజ్యానికి మనం నడిపించేవి. నిత్యము పరలోక రాజ్యంలో ఉండటానికి మనకి పనికొచ్చేవి. లేకపోతే ఎల్లప్పుడూ నరకంలో ఉండిపోతాం, కాలిపోతాం. కాలడానికి ఇష్టమా? కాదు కదా. కాలిపోవాలని ఎవ్వరికీ ఉండదు. నరకంలో వెళ్ళాలని ఎవ్వరికి ఉండదు. మరి అలాంటప్పుడు జాగ్రత్తగా దేవుని విషయాలు వినాలి కదా. విని పాపలు ఒప్పుకోవాలి. పాపలు ఎంతమంది ఒప్పుకున్నారు, ఎంతమంది ఆహ్వానించారని అడిగారు అన్న. ఎంతమంది ఇంతకుముందు ఎప్పుడైనా పాపలు ఒప్పుకున్న విషయం ఉందా? ఎప్పుడైనా మీ జీవితంలో ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారా? పాపాలు ఇంతకుముందు ఒప్పుకున్నారా నాన్న? ఇప్పుడే కాదు, ఈ వీబీఎస్లో కాదు, ఇంతకుముందు ఒప్పుకున్నారా? పోనీ లాస్ట్ వీక్ వీబీఎస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒప్పుకున్నారా? ఒప్పుకున్న వాళ్ళంటే ముందే ఒప్పుకున్న వాళ్ళు, ఇప్పటి వరకు నేను ఇంకా ఒప్పుకోలేదు అన్నవాళ్ళు చేయొద్దండి ఒకసారి. ఇప్పటి వరకు నేను ఇంకా పాపాలే ఒప్పుకోలేదు, నాకు అసలు తెలియదు ఈ సంగతులు అనేవాళ్ళు అయితే హ్యాండ్స్ డౌన్ అన్న. చాలామందికి తెలుసు కదా ఇంతకుముందు పాపాలు ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ పాపం చేయకుండా ఉన్నారా? చేస్తూనే ఉంటారు, మళ్ళీ తప్పిపోతూనే ఉంటారు. అవిధేయత, అబద్ధాలు ఆడుతుంటారు, కొట్లాడుతూ ఉంటారు, చెప్పిన మాట వినరు. ఇవన్నీ కూడా తప్పులే, పాపమే కదా. వాటిని మళ్ళీ ఒప్పుకోవాలా, చెయ్యకుండా జాగ్రత్త పడాలి. ఎవరైతే ఈరోజు నేను పాపాలు ఒప్పుకుంటాను, యేసు ప్రభుని నా హృదయంలోనికి ఆహ్వానిస్తాను అనుకున్న వాళ్ళు, నేను ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోండి, మీ మనసులో చేసుకోండి. ఓకేనా? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా, నన్ను పరలోకంలో నేను నీతో కూడా ఉండేటట్టు నన్ను నడిపించు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. చేసుకుంటారా? ఓకే, నీల్ డౌన్ నాన్న, ప్రేయర్ చేసుకుందాం. నీల్ డౌన్, స్ట్రైట్గా నీల్ డౌన్ చేయాలి. మీరు ఇప్పటి నుంచి నీల్ డౌన్ చేశారనుకోండి, మీ కాళ్ళు బాగుంటాయి, మోకాళ్ళు నొప్పులు రావు, మంచిగా నడవగలుగుతారు. ఓకేనా? కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. నాన్న, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రములు. నీ అపారమైన ప్రేమ చేత ఈ 6th డే వీబీఎస్ను మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి నువ్వెంతో సహాయపడ్డావు ప్రభా. నీకు వందనం చెల్లిస్తున్నాం. మెయిన్ లెసన్స్లో, క్లోజింగ్ లెసన్స్లో, 3 సెక్షన్స్లో కూడా ప్రభా మీరు చేసిన సహాయం అంతటి కొరకే మేము స్తుతించి ఆరాధిస్తూ వస్తున్నాం. నీ అజ్మాయిష్ కింద ప్రభా సమస్తం జరిగిస్తున్నందుకై, నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటూ వస్తున్నందుకై మేము స్తుతిస్తూ వస్తున్నాము. దేవా, నీ సహాయం లేకుండా మేము ఏదీ చేయలేం కనుక ఇంతవరకు నీ సహాయం, నీ తోడును మాకు ఉంచావు, నీ భద్రత, నీ కాపుదలని ఇచ్చావు. ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా
ఈ 6 days మేము నడిపించుకోగలిగాం ప్రభా, జరిపించుకోగలిగాం. అందరి బట్టి మేము స్తుతిస్తూ వస్తున్నాం. ఈ 6 days కూడా కంటిన్యూస్గా రాగలిగిన నీ బిడ్డలను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. ఎవరైతే యాబ్సెంట్ అయ్యారో ఆయా దినాల్లో ఆ బిడ్డలను కూడా మిస్లు ఎత్తిపడుతూ వస్తున్నాం. ఏదేమైనా నీ వాక్యం విన్నారు ప్రభా, ఒక్కరోజైనా దేవా నీ వాక్యం విన్నవాళ్ళు ఉండొచ్చు ప్రభా, కంటిన్యూగా వచ్చేవాళ్ళు ఉండొచ్చు. ఎవరైతే ఇంకా పాపలు ఒప్పుకోలేదో, మారు మనసు పొందలేదో, నేను సొంత రక్షకునికి అంగీకరించలేదో, తమ హృదయంలోనికి ఇంకా ఆహ్వానించలేదో ప్రభా, బిడ్డల పట్ల మీ దయ చూపించండి, మీ జ్ఞానం దయచేయండి, మీ పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింప చేయండి. వాళ్ళు నేను అంగీకరించగలిగినట్లుగా వారిని పురికొల్పుతూ ప్రోత్సహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఇంతకుముందే పాపలు ఒప్పుకొని మారు మనసు పొందిన వారు ఉన్నారో, ఎక్కడెక్కడ తప్పిపోయారో ఆ విషయాన్ని గ్రహించిన వారి మళ్ళీ ఒప్పుకొని సరి చేసుకోవడానికి, ఇంకా పాపం చెయ్యొద్దు అన్న తీర్మానంలోకి రావడానికి ప్రభా నీ కృపద ఇచ్చాను. ఆ రీతిగా ఈ చిన్న బిడ్డల్లో ఒక్కరు కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదు కనుక ప్రభా, ఈ బిడ్డలందరూ కూడా ఒకరోజు నీ రాజ్యంలో కనబడటానికి, నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె కనబడటానికి ప్రభా మీ దయ చూపించమని ప్రార్థిస్తున్నాము. ఈ వచ్చిన ఏ ఒక్క బిడ్డ కూడా నాశనానికి, నరకానికి వెళ్ళకుండా ఉన్నట్లు ప్రభా నీ దయ చూపించండి. ఇంకా 4 days ఉంటున్నాయి తండ్రి దేవా, అప్పుడైనా ప్రభా నీ బిడ్డలు దేవా ఒక తీర్మానంలోనికి, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి ప్రభా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పాపలు ఒప్పుకోవడం, మళ్ళీ చేయటం, ఒప్పుకోవడం చేయడం ఈ విధంగా కాకుండా ప్రభా ఒక తీర్మానంలోకి వచ్చినట్లుగా మా బిడ్డలు మీరు సిద్ధపరుస్తురండి. వారు కూడా ప్రభా దేవా మరి తమ కుటుంబాల్లో రక్షణ లేని వారిని దేవా నీ సత్య సువార్తను ప్రకటించేవారుగా, వారిని నడిపించేవారుగా, కుటుంబం అంతా కూడా ప్రభా మా బిడ్డల తల్లిదండ్రులకు ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళు కూడా రక్షణ పొంది ప్రభా నీ మందిరానికి వచ్చేలాగిన నీ రక్షణను వారు కూడా పొంది నీ రాజ్యమునకు వారసులు అవ్వగలిగినట్లుగా మీరే దయ చూపించమని ఈ బిడ్డలు మీరు వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని వాడుకొని నువ్వు ఇచ్చిన ఈ మాటలు బట్టి నీ వందనములు దేవా. బిడ్డలు వాళ్ళ హృదయంలో భద్రపరచండి, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించండి, సాతాను ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి, జ్ఞాపకం ఉంచుకోవడానికి నీ కృప దయచేయండి. ఈ దినాలు ప్రభా మందిరంలో గడిపిన ఈ VBS దినాలు వారి జీవితంలో ఎన్నడూ మరపురాని దినములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఆత్మ సంబంధమైన కార్యం ప్రభా మీరు జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వారు ఇక్కడ కూర్చున్న సమయం ఏమాత్రం వృధా కాకుండా చేయమని, నిత్యత్వంలో వారు కనబడగలిగినట్లుగా సహాయం దయచేయమని, వారిని అక్కడికి నడిపించేవిగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వారు ఇంటికి వెళుతూ ఉంటుండగా ప్రభా నీ కృపను అనుగ్రహించండి, నీ భద్రత, నీ కాపుదలను దయచేయండి, ప్రతి కీడు అపాయం ప్రమాదం తప్పించండి, ఎండ వేడి వడగాల నుండి రక్షించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. రేపటి దినాన్ని తిరిగి సమయానికి ముందే రావడానికి దేవా నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతి మా బిడ్డలందరినీ, జూనియర్ సీనియర్ బిడ్డలు నిన్ను ప్రభా మా తండ్రి అర్థం చేసుకోగలిగిన జ్ఞానం వాళ్ళకు ఉంది కాబట్టి నిర్లక్ష్యం చేయకున్నట్లు ప్రభా బిడ్డల లోతైన కార్యం జరిగిస్తున్నామని దేవా, వాళ్ళ కొరకే చేస్తున్న ఈ ప్రయాసము వ్యర్థం కాకున్నట్లు సహాయం చేయమని, ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కొక్కరిని ప్రభా మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచర్యను ఇంతవరకు కొనసాగించుట్లో నువ్వు చేసిన నీ సహాయం కొరకే మరొకసారి నేను హృదయమార ఆరాధిస్తూ వారి కొరకే మీరు సిద్ధపరిచిన రిఫ్రెష్మెంట్స్ను కూడా ఆశీర్వదించి దీవించి ప్రభా వారు తిని ఆరోగ్యం పొంది ప్రభా బలం పొంది నీ కొరకే జీవించినట్లుగా దేవా నీ కృపద ఇచ్చిమని వందనములో స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు పేట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నాన్న రేపు మళ్ళీ ఎన్ని గంటలకు రావాలి? 7:30కి. ఇంటి నుండి స్టార్ట్ అవ్వడం కాదు, ఇంటి నుండి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? 7 o'clock. కొంతమంది పిల్లలు లెసన్ స్టార్ట్ అయిపోతుంది 8 o'clock తర్వాత వస్తున్నారు. నాన్న మీకు లాస్ అట్లా, మీరు అర్థం చేసుకోలేరు. మాట్లాడొద్దు చెప్పానా? మాట్లాడొద్దు.